యాక్చువల్లీ వాళ్ళు ఏంటంటే మట్లాది వారు. మన చర్చిలో ఎప్పుడూ కూడా పండగకి సందర్భంగా నేను ఎప్పుడు బోధ చేయను. అంటే నాకు తెలియక కాదు, ఆ సందర్భం రాక కాదు, కానీ చెప్పాలనుకుంటే బైబిల్లో చాలా సబ్జెక్టులు తెలుసు నాకు, కానీ నేను చెప్పను. కారణం ఏంటంటే ఇక్కడ మనకి పండగ సందర్భం వీటన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే దేవుని వాక్కు చేత మనం దర్శించబడటం. ఇది నేను ప్రాముఖ్యంగా దృష్టిలో పెట్టుకుంటాను అన్నమాట. అందుకే నేను ఎప్పుడు పండగ సందర్భం కాబట్టి ఇదే చెప్పాలనే వాక్యాన్ని ఎప్పుడు బోధ చేయను. అయితే ఈరోజు వాక్య భాగం కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా మనసులో ఉంచిన అంశం ఏంటంటే సంఘము అనేకమైన విషయాల్లో అభివృద్ధి చెందాలి. ఏ ఏ విషయాల్లో ముఖ్యంగా సంఘం అభివృద్ధి చెందాలి అనే విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, 2వ కొరింథీ రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం. మీరు ప్రతి విషయంలో అనగా చూడండి, విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, మీకు మా ఎడలున్న ప్రేమ యందును ఎలాగో అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృప యందు కూడా అభివృద్ధి పొందినట్లు చూసుకున్నాడు. చాలు. సంఘానికి పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే వీరు అనేకమైన విషయాల్లో అభివృద్ధి చెందారు. అనేకమైన విషయాల్లో అభివృద్ధి చెందారు, కానీ కొన్ని విషయాలు మాత్రం ఇక్కడ చెప్తున్నాడు. ఏంటంటే మొట్టమొదటి వారు దేనిలో అభివృద్ధి చెందారంటే చూడండి, విశ్వాసమందు. ఏమందు? సహజంగా చూడండి, ఇప్పుడు లోకంలో ఒక థియరీ ఉంది. థియరీ ఏంటంటే ఒక పిల్లోడు పుట్టంగానే పరిగెత్తడు, పుట్టంగానే నడవడు కూడా. మరి పుట్టంగానే ఒక పిల్లోడి పరిస్థితి ఏంటి? ఒక పిల్లోడి పరిస్థితి ఏంటంటే కదలేని స్థితిలో, ఒక తల్లి కదిపిస్తే కానీ కదలేని స్థితిలో, లేదంటే ఎవరైనా కదిపిస్తే కానీ కదలేని స్థితిలో ఉంటాడు. కొన్నాళ్ళు తనకు బలం సమకూడిన తర్వాత పరిగెత్తుతాడు, నడుస్తాడు, రకరకాల పనులు చేస్తాడు. అంటే ఎదిగే కొద్దిగా ఏమవుతాడంటే తన మీద తను నియంత్రణ సాధించుకుని కదపలేని చేయిని కదపగలుగుతాడు, నడవలేని కాళ్ళతో నడవగలుగుతాడు, శక్తిని పుంజుకుంటాడు. ఇప్పుడు చూడండి, దైవత్వంలోకి వచ్చేసరికి పూర్తి రివర్స్ స్థాయిలో జరుగుతుంటాయి. చాలా మందికి దేవుడిని నమ్ముకున్న కొత్తలో ఎలా ఉంటుందంటే వారి అనుభవం కానీ వారి విధానం కానీ చాలా గొప్పగా ఉంటుంది. ఎప్పుడు ప్రార్థన చేయడం, ఎప్పుడు దేవుడిని తలంచుకోవడం, దేవుడిని విశ్వాసంతో ముందుకు వెళ్ళడం, ఇలా దేవుడు అంటే ఇష్టకరంగా. ఇంకో రకంగా చెప్పాలంటే ఎవరిని చూస్తే ఏమనిపించింది అంటే నా అంత భక్తిపరుడు ప్రపంచంలో ఎవడలేడు, వాళ్ళకి మెల్లి మాత్రం నేను ఉండను, నేను ఎంత భక్తి పర్రాలన్న ఫీలింగ్ వచ్చేస్తాను అసలు లోపల నుంచి. కొత్తగా మారుమనసు పొందిన వాళ్ళలో ఒక ఆవేశం ఉంటుంది. ఏంటో తెలుసు ఆవేశం? నేను భక్తి పర్రాలని, నేను అది, నేను ఇదని. అందుకే ఎవడైనా ఉద్రేకం పడుతున్నాడు అనుకోండి, నాకు ఈజీగా అర్థమైపోద్ది ఇటు కొత్తగా మారుమనసు పొందినాడని. కొత్తగా పెళ్ళైన వాడికి కొత్తగా మారుమనసు పొందిన వాడికి తేడా లేదనమాట. ఎందుకంటే కొత్త అలా అనిపిస్తుంది. అయితే ఇక్కడ అది మంచిదే కానీ తప్పంటలేదు, కానీ అది ఎప్పటికీ కూడా నిలిచి ఉండాలి. అవునా కదా? ఒక పిల్లోడు పుట్టంగానే పరిగెత్తడు, కానీ క్రమక్రమంగా ఎదిగే కొద్దికి, అభివృద్ధి చెందే కొద్దికి అభివృద్ధిలోనికి వస్తాడు. మరి మనం ఆత్మీయంగా పుట్టినప్పుడు పరిగెత్తాం, ఆత్మీయంగా పుట్టినప్పుడు దేవుని కొరకు నిలబడాలని తలంపు కలిగి ఉన్నాం. మరి రాను ఎక్కువ వాక్యం తెలిసిద్దా, తక్కువ వాక్యం తెలిసిద్దా? ఇప్పుడు మీరు చర్చికి వచ్చినప్పటికన్నా, దేవుడు నమ్ముకుని మారుమనసు పొందిన దానికన్నా సంవత్సరాలు గడిచే కొద్దికి వాక్యం ఎక్కువ తెలిసిద్దా, తక్కువ తెలిసిద్దా? ఎక్కువ తెలుస్తుంది. మరి సంవత్సరాలు గడిచే కొద్దికి వాక్యం ఎక్కువ తెలిస్తే మీరేం చేయాలి? ఎక్కువ ఎదగాలి కదా, ఎక్కువ విశ్వాసంలోకి రావాలి కదా, ఎక్కువ ప్రార్థనలోకి రావాలి కదా. మరి ఎంత వింటున్నా కూడా ఎందుకు మనలో సంవత్సరాలు గడిచే ఉంది భక్తిహీనత వస్తుంది? విశ్వాసంలో ఎందుకు అభివృద్ధిలోనికి రాలేకపోతున్నాం? ఎందుకు రాలేకపోతున్నాం? ఎప్పుడన్నా ఆలోచించారా? మనం ఫస్ట్లో ఉన్న నమ్మకం తర్వాత ఉండదు. ఫస్ట్లో ఉన్నవన్నీ కూడా ఆఖరిలో నశించిపోతుంటాయి. సొలొమోన్ అంటాడు, అందుకే కార్యారంభము కంటే కార్యాంతము. అంటే మీరు ఆరంభంలో ఎలా ఉన్నారు అనేది దేవుడు చూస్తాడు, కానీ దాన్ని బట్టి జడ్జి చేయడు. ఆఖరిలో ఒక నీతిమంతుడు తన నీతిని విడిచి దుష్టత్వాన్ని కనుక అనుసరిస్తే ఖచ్చితంగా ఆ నీతిమంతుడు దుష్టుడు అనే తీర్పులోనికి వస్తాడు. అంతేనా? నీతిమంతుడు అనే తీర్పులోకి వస్తాడా?
ఇప్పుడు మీకు అర్థం కావడానికి చెబుతానండి. మీ హస్బెండ్ ఉన్నాడు అనుకోండి, వివాహమైన కొత్తలో నీతో బాగానే ఉన్నాడు, ఇప్పుడు నీతో సరిగ్గా లేడు. వివాహమైన కొత్తలో బాగున్నాడని దాన్ని బట్టి ఇప్పుడు ఇప్పుడు చూస్తావా, ఇప్పుడు ఎలా ఉన్నాడు దాన్ని బట్టి చూస్తావా? వివాహమైన కొత్తలో అయితే 4 రకాల కూరలు, ఏమేం కావాలో, ఎలా వండాలో మంచిగా ఉంటది కదా. మరి ఇప్పుడు పచ్చ చేసుకుని నేను తింటాలే, ఏం కాదు. ఈ ఫీలింగ్స్ ఎందుకు ఎందుకు ఎందుకంటే తగ్గిపోతుంది. అంటే ఇప్పుడున్న దాన్ని బట్టి మనం జడ్జి చేస్తాం. అలాగే దేవుడు కూడా నువ్వు ఆరంభంలో ఏ భక్తిని కనపరిచావో ఆ భక్తిని బట్టి సంతోషపడుతున్నాడు, కానీ ఆరంభ భక్తిని కోల్పోకూడదని ఆశపడుతున్నాడు. అందుకే దేవుడు 7 సంఘాలకు రాస్తూ ప్రకటన గ్రంథంలో ఒక సంఘంతో మాట్లాడతాడు. మొదట నీకుండిన ప్రేమను నువ్వేం చేసావు? విడిచిపెట్టావు. ఏ స్థితిలో నుంచి పడిపోయావో మరలా జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొందంటున్నాడు. ఎందుకు మనం చాలాసార్లు విశ్వాసంలో తగ్గిపోతామంటే, విశ్వాసంలో పడిపోతామంటే, ఒకటి దేవుడి మీద పరిపూర్ణమైన నమ్మకం లేక, రెండవది ఏంటో తెలుసా? పరిస్థితులను చూడటాన్ని బట్టి. దేన్ని బట్టి? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, విశ్వాస జీవితంలో మనం అభివృద్ధి చెందుతున్న కొద్దికి జరిగేది ఏంటంటే, మనలో అనేకమైన పరీక్షలు ఎదురవుతాయి, అనేకమైన శోధనలు అధికమవుతాయి. మీలో చాలా మంది ఏమనుకుంటారంటే, బాగా అభివృద్ధి చెందిన వాళ్ళకి శోధనలు ఉండవు అనుకుంటారు. కానీ మీకు విషయం చెప్పనా, శోధనలు ఎక్కువ ఎవరికి ఉంటాయి తెలుసా? అభివృద్ధిలోకి వచ్చినడికే ఉంటాయి. ఎవరికి ఉంటాయి? మీకు అర్థం కాదని చెబుతాను. మీ ఇంట్లో ఒక మొక్క పెట్టాను అనుకోండి, మామిడి మొక్క. సపోజ్ మొక్కగా ఉన్నప్పుడు ఎవడ రాళ్ళేస్తారు దానికి, ఎవడో రాయడు, పట్టించుకున్నాడు పట్టించుకోడు దాన్ని. పెద్ద చెట్టు అయినప్పుడు కూడా ఎవడో పట్టించుకోడు. కానీ ఎప్పుడైతే కాపు మొదలవుతుందో, కాపు కాసి ఫలాలు ఫలిస్తుందో, అప్పుడు ఏమవుతాడంటే రాళ్ళు ఎత్తి కొడతా ఉంటారు. ఎందుకు? అది కాసే చెట్టు కాబట్టి. అలాగే మన జీవితంలో విశ్వాసములు అభివృద్ధి చెందేకుంది మనకు అనేకమైన శోధనలు వస్తాయి, ఇంకా విస్తరిస్తాయి కూడా. మీకు అర్థం కావడానికి విషయం చెప్తాను. ఎవరైతే పాపాన్ని విడిచిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి ప్రార్థనలో దేవుళ్ళు అభివృద్ధి చెందుతారో, అపవాది యొక్క రాజ్యానికి, దురాత్మల సమూహానికి ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా కనపడుతూ ఉంటాడు అంట. వాడు ఎలా కనపడతాడు? మీకు చాలాసార్లు ఒక డౌట్ రావచ్చు. ఏంటంటే డౌట్, అసలు నేను బాగానే భక్తి చేస్తున్నాను, నేను అన్ని బాగానే చేస్తున్నాను, ఏ భక్తి లేనుడు బాగానే ఉన్నాడు, అసలు భక్తిగా ఉన్న నాకే శ్రమలు వస్తాయి అని. గుర్తుపెట్టుకోండి, సాతానుగాడు ఎప్పుడు కూడా ఎవరిని టార్గెట్ చేస్తాడంటే, ఏ భక్తి లేనోని కాదు, భక్తిలో స్థిరత్వం కలిగి ముందుకెళ్తున్నవాడి మీద వాడు టార్గెట్ ఉండదు. అప్పుడు వాడు ఏం చేస్తాడంటే దాడి చేయడం ప్రారంభిస్తాడు. అందుకే మనం శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే ఏం చేయాలన్నాడు ప్రభువారు? ఎప్పుడు మనకు శోధన వస్తుంది అంటే, నువ్వు ఎదిగే కొద్దికి శోధన వస్తుంది. విశ్వాసంలో నువ్వు ఎదిగే కొద్దికి నీకు పరీక్షలు అధికమవుతాయి. విశ్వాసంలో నువ్వు అభివృద్ధి చెందే కొద్దికి అపవాది నుంచి దాడి ఎక్కువైద్ది. అయితే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఖచ్చితంగా నేను ప్రభు కొరకు నిలబడాలి, ప్రభు కొరకు బ్రతకాలి అని పరిస్థితులు చుట్టం మానేయి. ఏం చుట్టం మానేయాలి? మార్కు సువార్త 4వ అధ్యాయంలో ఒక సంఘటన చూపిస్తాను చూడండి మీకు. 37. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద, చాలు చూడండి, ఇక్కడ ధోనిలో యేసు ప్రభు ఉన్నాడా లేడా? మరి యేసు ప్రభు ఉన్న ధోనిలోకి ఏ తుఫాను రాకూడదు కదా. మరి ఎందుకు వచ్చిందంటే, అక్కడ రాయబడింది ఆయన ఉన్న ధోనిలోనే వచ్చిందంట. అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. దేవుడు నీతో ఉంటాడు, దేవుడు నీలో ఉంటాడు, దేవుని అభిషేకం నీ మీద ఉంటది. అయినప్పటికీ కూడా నీకు శోధనలు వస్తాయి, అయినప్పటికీ కూడా నీకు శ్రమలు వస్తాయి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు ఆ శ్రమలు వచ్చినప్పుడు నీలో ఉన్న అధికారాన్ని ఉపయోగించడం నేర్చుకోవాలి. నువ్వు ఆ శ్రమల గుండా వెళ్తున్నప్పుడు నువ్వేమై ఉన్నావో, నీ దేవుడు ఏమై ఉన్నాడో నువ్వు తెలుసుకోవాలి. కానీ చాలా మంది ఎందుకు శ్రమలు వచ్చినప్పుడు విశ్వాస భ్రష్టులు అయిపోతారంటే, విశ్వాసహీనులు అవుతారంటే, కారణము పరిస్థితిని చూడడం. ఎప్పుడు కూడా మీ పరిస్థితిని మీరు చూడొద్దు. విశ్వాసంతో పలికేవాడు ఏం చేస్తాడు తెలుసా? ప్రభు మాటను పట్టుకుంటాడు. మీకు అర్థం కాడని చెబుతా వినండి. యెహెజ్కేలుని దేవుడు ఎండిపోయిన ఎముకలు కలిగిన లోయలోకి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళినప్పుడు అడుగుతాడు యెహెజ్కేలుని, ఏమని? దేవుడు, యెహెజ్కేలు, ఈ యొక్క ఎండిపోయిన ఎముకలు తిరిగి మరలా బ్రతకగలవాని. అప్పుడు యెహెజ్కేలు అంటాడు, నీకే తెలుసు అయ్యా అంటాడు. అంటే ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఎదురైనప్పుడు ఏం చేయాలా? భారాన్ని ఎవరి మీద పెట్టాలా? విశ్వాసాన్ని ఎవరి మీద ఉంచాలా?
చాలా మంది అయితే ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏదో ఒకటి చేస్తుంటారు. ఆ టైంలో వస్తాయి తిప్పలు. చాలా మంది అయితే వారి జీవితాలను ముగించుకుందాం అనుకుంటారు. ఎందుకంటే పరిస్థితుల్లో మార్గాలు కనపడక, పరిస్థితుల్లో దారులు కనపడక. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ ఉదయకాల సమయంలో నేను ప్రకటిస్తున్న దేవుడు ఎవరంటే, ఎండిపోయిన ఎముకలను తిరిగి మహాసైన్యంగా మార్చగలిగిన దేవుడు. నీ జీవితాన్ని ముగించుకోవడానికి దేవుడు నీకు జీవితం ఇవ్వాల. నీ కష్టాలను బట్టి నువ్వు చచ్చిపోవాలని దేవుడు కోరుకోవట్లే. నీ కష్టాన్ని బట్టి నువ్వు చచ్చిపోవాలి అని దేవుడు కోరుకుంటే అసలు ఎప్పుడో మనం చచ్చిపోవాలి. దేవుడు ఇంతకాలం మనల్ని కాపాడి, దేవుడు ఇంతకాలం మనల్ని రక్షించి, ఇంతవరకు మనల్ని నడిపించడానికి దానికి కారణం మనం చచ్చిపోవడానికి కాదు, మనము తిరిగి విశ్వాసంలో కట్టబడటానికి. ఇక్కడ చూడండి, సంఘము విశ్వాసములు అభివృద్ధి చెందింది. కారణం ఏంటంటే సంఘము పరిస్థితులను ఎప్పుడు చూడలే. ఈనాడు ఆది సంఘాల్లో ఉన్న పరిస్థితులు మన సంఘాల్లో లేవు. మనం చక్కగా మందిరాన్ని కట్టుకుని ఆరాధన చేసుకుంటున్నాం. ఒకవేళ భవిష్యత్తులో రావచ్చు ఆ సందర్భాలు, ఖచ్చితంగా వస్తాయి కూడా. కానీ ఆది సంఘంలో ఎలా ఉండేదంటే, ఇలా జనసమూహంగా బహిరంగంగా కూడికలు పెట్టుకోవడానికి కానీ లేదు, రహస్యముగా ఇళ్లల్లో ఆరాధన చేసుకునేవాళ్ళు. మీకు ఇంకో విషయం చెప్పనా, ఇప్పుడు మధ్యప్రదేశ్, యూపీ, ఆగ్రా, ఢిల్లీ అటు సైడ్ వెళ్తే చర్చిలు మీకు చాలా తక్కువ కనపడతాయి. చాలా తక్కువ అంటే ఊరికి ఒక చర్చి కూడా కనపడతాం చాలా గొప్ప విషయం. ఎందుకంటే అసలు అక్కడ చర్చిలు కట్టుకోవడానికి కానీ, బహిరంగంగా పెద్ద పెద్ద సభలు పెట్టడానికి కానీ అస్సలు పర్మిషన్స్ లేవు. కొన్ని ఏరియాల్లో అయితే సువార్త ప్రకటిస్తే మత మార్పిడి చేస్తున్నారు అని జైల్లో వేసే పరిస్థితులు ఎదురవుతున్నాయి. అంటే ఇప్పుడు ఇంత అభివృద్ధి చెందిన ఈ కాలంలో ఇన్ని కష్టాలు ఉన్నాయంటే, ఏ అభివృద్ధి లేని ఆ కాలంలో ఇంత భయంకరమైన కష్టాలని ఊహించుకోండి. చంపేసేవాళ్ళు, బహిరంగంగా చర్మం ఒలిచి ఇసుకలో పడేసేవాళ్ళు బతికొండంగానే. యేసు ప్రభు శిష్యుల్లో ఒక శిష్యుడు నతనీయేలు, తెలుసా మీకు? మాకు బయట పరిచయం లేదంటారా? నేను ఆయన పుట్టినప్పుడు లేనులే, కానీ బైబిల్లో ఉన్నాడు నతనీయేలు అనే వ్యక్తి. నతనీయేలు అనే వ్యక్తిని ఎలా చంపారో తెలుసా? చర్మం ఒలిసి చంపారంట. బతికొండంగా చర్మం ఒలిస్తే చూసుకోండి ఎంత భయంకరంగా ఉండదు. సంఘంలో అయితే ఒక్కొక్కళ్ళని బతికొండంగానే మైనం పోసేసి వీధి దీపాల్లా వెలిగించేవాళ్ళు అంట. మీకు కొన్ని దొరుకుతాయి వీడియోస్ యూట్యూబ్లో. సింహాలు ఇప్పుడు క్రికెట్ స్టేడియం ఉంది కదా, క్రికెట్ స్టేడియం లాగా ఉండేది అప్పట్లో. ఆ స్టేడియం లాగా ఉండి ప్రజలందరూ వచ్చి చూసేవాళ్ళు. ఆ స్టేడియం లోపల క్రికెట్గా జరిగేది. ఏం జరిగేదంటే సింహాలను వదిలేసేవాళ్ళు, ఆ సింహాల మధ్యలో క్రైస్తవులను పెట్టేవాళ్ళు. అవి చీల్చుకుని తిన్నంటే ప్రజలందరూ కూడా సంతోషంగా చూసేవాళ్ళు. అంటే చూడండి, ఇన్ని కష్టాలు, ఇన్ని శ్రమలు, ఇంత భయంకరమైన పరిస్థితులు. మరి ఇన్ని పరిస్థితుల్లో కూడా వారి విశ్వాసము ఎలా అభివృద్ధిలోకి వచ్చిందంటే కారణము విశ్వాసము ప్రభు మీద ఉండాలి. పరిస్థితులను బట్టి ఆలోచించి కృంగిపోలా, పరిస్థితులను బట్టి దిగజారిపోలా. పరిస్థితులను బట్టి ఎవరైతే ఆలోచిస్తారో కృంగిపోతారో ఖచ్చితంగా వారి జీవితంలో జరిగేది ఏంటంటే వారి విశ్వాసం నుంచి దిగజారిపోతారు. మీకు అర్థం కావడానికి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మోషే 10 తెగుళ్ళు ఐగుప్తు మీదకి రప్పించి వారందరిని విడిపిస్తాడు. వారందరిని విడిపించినప్పుడు ఎర్ర సముద్రం వైపు దేవుడు నడిపిస్తాడు. నడిపించినప్పుడు ఎదురేమో ఎర్ర సముద్రం ఉంది, వెనకాలేమో ఫరో సైన్యం ఉంది. అలా ఉన్నప్పుడు జరిగిన విషయం ఏంటో తెలుసా? జరిగిన విషయం ఏంటంటే వారు పరిస్థితిని చూసి భయపడ్డారు. ఏమయ్యారు? పరిస్థితులను చూసి ఎప్పుడైతే భయపడ్డారో అప్పుడు జరిగిన విషయం ఏంటంటే వారి విశ్వాసాన్ని వారు కోల్పోయి మోషేని దూషించడం ప్రారంభించారు. మోషేని కొన్నిసార్లు అయితే రాళ్లతో కొట్టి చంపేయడానికి కూడా సిద్ధపడ్డారు. చూడండి ఎంత భయంకరము. అంటే ఇప్పుడు ఇన్ని కార్యాలు జరుగుతున్నప్పటికీ, దేవుడు ఇన్ని కార్యాలు చేస్తున్నప్పటికీ ఎందుకు వారిలో విశ్వాసం పుట్టలేకపోతుందంటే, వారిలో విశ్వాసం ఎందుకు అభివృద్ధిలోకి రావట్లేదంటే కారణము పరిస్థితుల నుంచి భయపడతాం. అమ్మా అయ్యేమి ఇంటికాడ ఆడుకోవాలి, నువ్వు పిల్లతో ఇప్పుడే ఆడుకోవాలా? హల్లెలూయా. చూడండి, పరిస్థితులు వారు చూడటాన్ని బట్టి వారు విశ్వాసంలో కృంగిపోయారు. కానీ ఎప్పుడైతే మోషే మరలా దేవుడి వైపు చూశాడో పరిస్థితులన్నీ మారిపోయాయి. మనం కూడా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా దేవుని వైపు చూడటం మొదలు పెడితే ఖచ్చితంగా చెప్తున్నాను, మీలో ఉన్న అధికారాన్ని మీరు ఉపయోగించుకోగలరు. ఇక్కడ శిష్యుల్ని చూడండి, దేవుడు ఏం చెప్తున్నాడో కింద వచనాలు. 35వ వచనం, ఆయన దోణి అమరమున కలగడ మీద నిద్రించుచుండెను,
వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఆయన తండ్రి. చాలు. మీకు ఒక విషయం చెప్తానండి. ధోని ఉంది కదా, యేసు ప్రభు పడుకున్న ప్లేస్ ఏంటో తెలుసా? అమరము. ఫస్ట్ గనక ధోనికి ప్రమాదం జరిగితే, ప్రమాదం దేనికి జరిగిందో తెలుసా? ఫస్ట్ అమరమ్మకే జరిగింది. అంటే యేసు ప్రభు వారు ఎక్కడున్నారు? మొట్టమొదట ప్రమాదం జరిగే చోట ఉన్నారు. చాలాసార్లు మనం అనుకుంటాం మన పరిస్థితిని బట్టి, అసలు దేవుడు మమ్మల్ని పట్టించుకుంటున్నాడా? దేవుడు మా జీవితాల్లో కలగజేసుకుంటున్నాడా? అసలు దేవుడు మమ్మల్ని మర్చిపోయాడేమో, అసలు దేవుడికి మేము గుర్తురామేమో అనుకుంటాం. కానీ గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు, మీ పరిస్థితులను చూస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన మీకు ముందుగా పోచు ప్రతి స్థలమును సరళం చేస్తాడు. అయితే కొన్నిసార్లు దేవుని హస్తం ఎలా ఉంటుందంటే అదృశ్య హస్తముగా ఉంటది. ఎలా ఉంటది అంటే దేవుడి హస్తం మనకు కనపడదు. దేవుడైనా దైవమైన అదృశ్యంగా పనిచేస్తూ ఉంటారు. అయితే గుర్తుపెట్టుకోండి, మన దేవుడు ఎన్నడూ మనల్ని విడిచిపెట్టని దేవుడు. వీళ్ళకి యేసు ప్రభు వారు స్పందించినట్టు కనపడుతున్నాడు, కానీ అమరమును నిద్రించుతున్నాడు ఆయన. అంటే వీరికి ప్రమాదం జరగక ముందే, అంటే వీరికి ప్రమాదం రావాలంటే ఎవరిని దాటి రావాలంటే దేవుడిని దాటి రావాలి. దేవుడిని నమ్మిన మన జీవితంలో దేవుడు ఎలా ఉన్నాడు తెలుసా? కంచెగా ఉన్నాడు. మన చుట్టూ ఆయన ఉన్నాడు. మనకు ప్రమాదం జరగాలి అంటే మనల్ని దాటి కాదు, ఆయన్ని దాటి మనకు రావాలి. ఎవరిని దాటి రావాలి? దేవుడిని దాటి రాగలవా? మీకు ఒక విషయం చెప్పనా? బైబిల్ గ్రంథంలో దేవుడు తన బిడ్డల గురించి ఇచ్చిన స్టేట్మెంట్ చాలా గొప్పది. ఆ స్టేట్మెంట్ ఏంటంటే, నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డుని. అంటే ఎవడైనా నిన్ను ముట్టాలంటే అది దెయ్యం అవ్వచ్చు, చేతపడవచ్చు, మనుషులు అవ్వచ్చు, ఆయన కనుగుడ్డుని ముట్టినోడితో సమానం అంట. అంటే దేవుడు కనుగుడ్డుని ఆడని ముట్టగలుగుతాడా? ముడితే ఆయన ఊరుకుంటాడేంటి? ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. కొంతమందికి చేతబళ్ళ గురించి భయం, దెయ్యాల గురించి భయం, చిన్న నష్టం జరిగితే చాలు ఎవడన్నా మాకైనా చేపిచ్చేసాడేమో. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, వీళ్ళు పెద్ద కోటేశ్వర్లు, అనిల్ అంబానీలు మరి ఇలా పద్నాడ చేపిస్తా కూర్చుంటారు. ఇలా చేపించేది కూడా ఎవరో తెలుసా? పోనీ ఆడేమో ఉన్నవాడు కూడా కాదు, పని చేసుకుని బతికే వాళ్ళ మీద డౌట్లు వస్తుంటే వీళ్ళకి. ఆడు పని చేసుకొచ్చి మీకు చేపిస్తా కూర్చుంటాడు. వాడికి 24 గంటలు అడిగేం పని లేదు పాపం. ఎట్లాంటి దరిద్ర బుద్ధి పోవాలి మనలో నుంచి. కొంతమందికి 24 గంటలు అదే ఆలోచన. ఏమన్నా కనుక చిన్న తేడా వచ్చిందనుకో, చేపిచ్చేశారు మాకు గట్టిగా ఎవరో, ఇక ఎవరికి పని లేదేక మీకు చేపిస్తా కూర్చుంటారు. అందుకే మనలో ఇలాంటి దరిద్రపు ఆలోచన ఉండకూడదు. మనలో ఎలాంటి ఆలోచన ఉండాలంటే, ఒకవేళ ఏదైనా నా దేవుని దాటి రావాలా, కాబట్టి నన్ను ఏది ముట్టలేదనే ఆలోచన నీలో ఉండాలి. మీకు అర్థం కాదని 2 సంఘటనలు చెబుతా. ఒకసారి దేవుడు నమ్ముకున్న ఒక యవనస్తురాలు తన భర్తను కోల్పోయి ఒంటరిగా బ్రతుకుతుందంట తన యొక్క కుమార్తెతో. బ్రతుకుతున్న సందర్భంలో ఒక వ్యక్తి తన మీద వ్యామోహంతో తనను తప్పుగా మాట్లాడుతూ తనతో తప్పుగా సంబంధం పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు, నేను దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తిని, నేను అలా చేయను, నా బ్రతుకు అలా కాదు, నా బ్రతుకు నా శాశ్వత జీవితం అంతా దేవునికి అంకితం అని ఆవిడ చెప్పిందంట. చెప్తే ఇతను విశ్వ ప్రయత్నాలు చేశాడంట. విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఆ అమ్మాయి తన వశం కాలేదు. తన వశం కాకపోతే ఈ మధ్యన ఫేస్బుక్లో, యూట్యూబ్లో కూడా వస్తున్నాయి, వశీకరణం చేయబడిద్ది అని. వాడి ముఖం వాడికే తెలియదు వశీకరణాలు ఏమి. అట్లా పెట్టి జనాలు మోసం చేస్తున్నారు అంతే. కానీ కొన్ని ఉంటాయి, అవి మాత్రం కరెక్టే. అయితే ఈ అమ్మాయికి ఎలా అయినా సరే తన వశం చేసుకుందామని ఒక మాంత్రికుని మాట్లాడుకున్నాడంట. దేనికి? చేతబడి చేయడానికి. చేతబడి మీన్స్ ఏంటంటే, చేతబడి అంటే అర్థం ఏంటంటే, ఒక దురాత్మను మీ దగ్గరికి పంపిస్తారు. అదే చేతబడి అంటే. ఏం పంపిస్తారు అంటే, ఒక దెయ్యాన్ని మీ ఐడెంటిటీ ఇచ్చి తన దగ్గరికి వెళ్ళి పలానా చెయ్యి అని చెప్పి పంపిస్తారు. అదే చేతబడి అంటారన్నమాట. చేతబడి అంటే స్పెషల్గా ఏదో కాదు, ఒక దెయ్యాన్ని మీ దగ్గర పంపిస్తారు. అయితే అలా పంపిస్తున్నప్పుడు మాంత్రికుడు చెప్పాడంట, ఆ అమ్మాయి ఇంటి ఎదురుగా చేయాలి, అది కూడా అర్ధరాత్రి పూట చేయాలని చెప్పాడంట. అప్పుడు అర్ధరాత్రి పూట వచ్చి మాంత్రికుడు వాళ్ళ ఇంటి ఎదురు కూర్చుని చేయడం స్టార్ట్ చేస్తున్నారంట. చేయడం స్టార్ట్ చేస్తుంటే ఈ శక్తిని పంపిస్తాను, ఈ శక్తి తనతో మాట్లాడుతుంట, రే బాబు ఆ ఇంట్లోకి నేను వెళ్ళలేకపోతున్నా, ఆ ఇంటి చుట్టూ ఒక అగ్ని కనపడుతుంది నాకు, ఆ ఇంట్లోకి నేను ప్రవేశించలేకపోతున్నానని చెప్పిందంట. ఇలా రాత్రి తెల్లారులు ప్రయత్నం చేశారంట ఆ అమ్మాయి మీదకి ఆ దురాత్మను పంపించడానికి. కానీ మన దేవుడు ఎవరో తెలుసా?
మన చుట్టూ ఆవరించున్నాడు, మన చుట్టూ కాపుదలు ఉంచాడు. దేవుని కంచెను దాటి ఎవ్వడో రాలేడు. అందుకే యోబు గ్రంథంలో యోబు భక్తుడి గురించి కూడా అపవాది అడిగింది ఏంటంటే, అదిగో యోబు చుట్టూ కంచె ఉంది కాబట్టి నేను వెళ్ళలేకపోతున్నాను, ఆ కంచె తీసేయి, ఆ కంచె తీసేస్తే నేనేం చేస్తానంటున్నాడు, కంచె తీసేస్తే నేను వెళ్తాను అంటున్నాడు. ఆ దెయ్యాల్ని జయించే సామర్థ్యం కలిగలేదు, కానీ ఆ దెయ్యాలను జయించడానికి సామర్థ్యం దేవుడు ఇచ్చాడు తన చుట్టూ. అప్పుడు ఏ దెయ్యమో వారి దగ్గరికి వెళ్ళలేకపోయేసరికి ఉదయాన్నే మాంత్రికుడు వచ్చి ఆవిడ దగ్గర అడిగాడంట, నాకన్నా గొప్ప శక్తి నీ దగ్గర ఉంది, ఏంటి నీలో ఉన్న శక్తి అని. అప్పుడు ఆమె చెప్పిందంట, నా శక్తి నన్ను బట్టి కాదు కానీ నేను కలిగి ఉన్న దేవుణ్ణి బట్టి అని. ఆ మాంత్రికుడి తర్వాత మారుమనసు పొంది బాప్తీసం పొందాడంట. ఈ సాక్ష్యం చెప్పింది ఎవరు తెలుసా? ఆ మారుమనసు పొందిన మాంత్రికుడే. ఎందుకు చెప్తానంటే నేను ఈ విషయం, మన చుట్టూ దేవుని బలమైన కోట ఉంది, దేవుడి కాపుదల ఉంది, అది మనకు తెలియదు. ఏదైనా మనల్ని దాటి రావాలంటే ఫస్ట్ ఎవరిని దాటి రావాలో తెలుసా? ఆయన్ని దాటి రావాలి. నీకు ఇచ్చిన అధికారము నువ్వు తెలుసుకోలేవు చాలాసార్లు. మీకు క్లారిటీ ఇస్తాను, గుర్తుపెట్టుకోండి. మీలో ఎవరైతే మారు మనసు పొంది బాప్తిసం పొందారో వారందరికీ కూడా దేవుడు దెయ్యాల మీద అధికారం ఇచ్చాడు. ఒకసారి బాప్తిసం పొందిన చేయొద్దండి. 1 2 3 4 5 6 ఆరుగురు కదా, 7. సరే చెప్పండి, బాప్తిసం పొందిన చెప్పండి. నాకు దెయ్యాల మీద దేవుడు అధికారం ఇచ్చాడు. ఇచ్చాడా ఇవ్వలేదా? మార్క్స్ వార్త 16వ అధ్యాయము కింద నుంచి చూడండి. 16వ అధ్యాయం 16 కింద నుంచి అంటే 17 చూడండి. చూడండి, నమ్మిన వాడి వల్ల ఏం కనపడతాయి అంట. ఆగండి చాలు. నా నామమున ఏం వెళ్ళగొడతారు? ఎవరు వెళ్ళగొడతారంట? పాస్టర్లు, బిషప్లు, రెవరెండ్లు, పోపులు అన్నాడా? ఎవరో తెలుసా? నమ్మిన వారు. నమ్మి బాప్తిసం పొందిన వాడి గురించి పైన రాయబడింది, బాప్తిసం పొందిన వారి గురించి రాయబడింది. అంటే నువ్వు ఒక్కసారి బాప్తిసం పొందావంటే నీకేముంది? అధికారం ఉంది. దెయ్యాల మీద దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. బాప్తిసం పొందకపోతే లేదనుకోండి, మీకు విషయం చెప్తానండి, బాప్తిసం పొందిన వారికి దెయ్యాల మీద అధికారం ఉంది, బాప్తిసం పొందిన వాళ్ళ మీద దెయ్యాలకు అధికారం ఉంది. అర్థమైందా? అర్థం కాలేదా? మళ్ళీ చెప్తాను. బాప్తిసం పొందిన మనకి దెయ్యాల మీద అధికారం ఉంది. బాప్తిసం ఎవరైతే పొందలేదో వాళ్ళ మీద దెయ్యాలకు అధికారం ఉంది. ఇంకా అర్థం కాలేదా? సరే చెబుతా వినండి. ఇప్పుడు నేను మారుమనసు పొందాను, బాప్తిసం తీసుకున్నా, నేను దెయ్యాన్ని జయించగలను, దెయ్యాల మీద నాకు అధికారం ఉంది. కానీ నేను బాప్తిసం పొందకుండా మారు మనసు పొందకుండా ఉంటే జరిగేది ఏంటంటే దెయ్యమే నన్ను నిలబడి చేసింది. దెయ్యానికి నా మీద అధికారం ఉంది. అందుకే చూడండి, ఎఫెసీ రాసిన పత్రికలో మాట రాసింది, 2వ అధ్యాయము 22వ వచనం. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. మీరు వాటిని చేయొచ్చు, వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించుచు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు ఆగండి. అవిధేయులైన వారిని ఏం చేసిద్దంట? అవిధేయులైన వారిని ఏం చేస్తుందంట? దెయ్యం ప్రేరేపిస్తుందంట. అంటే ఎవరైతే విధేయత లేకుండా, బాప్తిసం పొందడమే విధేయత, అవిధేయత కలిగి ఉన్నారో, బాప్తిసం పొందలేదో వారందరి మీద దెయ్యాలు పనిచేస్తాయి. ఎందుకంటే మనందరం కూడా అపవాది అధికారం కింద ఉన్న పాపం వల్ల, పాపము చేయ ప్రతి వాడు పాపానికి దాసుడే. మారు మనసు పొందకుండా బాప్తిసం పొందకుండా ఉంటే నువ్వు పాపంలో ఉన్నట్టే కదా. పాపంలో ఉన్న ప్రతి వాడి మీద ఒక అధికారం ఉంది, అదే అపవాది అధికారం. అందుకే పాపంలో నుంచి ఆ వ్యక్తి ఎంత బయటపడదాం అనుకున్నా బయట పడలేడు, బయటికి రాలేడు. అపవాది ఏం చేస్తుందంటే వాడిని దాస్యత్వం ఉంచింది. ఆ దాస్యత్వం నుంచి నన్ను విడిపించడానికే దేవుడు మారు మనసు బాప్తిసం అనే ఒక క్రమాన్ని పెట్టాడు. ఎప్పుడైతే ఈ క్రమాన్ని అనుసరిస్తామో అప్పుడు పాపం యొక్క నియమంలో మనము ఆత్మ నియమంలోకి వెళ్తాం, పాప మరణముల నియమం విడుదల పొంది. అర్థమైందా? కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే మారు మనసు పొందాల. అప్పుడు దేవుని అధికారం మన మీదకి వస్తుంది. ఒకసారి 2 బీకి రప్పు. అసలు ఇంగిత మన జ్ఞానం ఉంది అసలు. చూడండి, ఎప్పుడైతే మనం మారు మనసు పొందుతామో అప్పుడు మనం దేవుని యొక్క అధికారం కిందకు వస్తాం.
అందుకే మారు మనసు అనడానికి అర్థం ఏంటంటే యేసు ప్రభుని మన సొంత హృదయంలో ప్రతిష్ఠించుకోవడం. యేసు ప్రభు అని మనం ఒప్పుకుంటున్నాం అంటే యేసు ప్రభు దేవుడని మన హృదయాన్ని పరిపాలించే ప్రభు అని మనం అంగీకరిస్తున్నాం కాబట్టి బాప్తీసంలోనికి వెళ్తున్నాం. ఇక్కడ చూడండి, దేవుడు అమరమును నిద్రిస్తున్నప్పుడు శిష్యులందరూ అనుకున్నారు అసలు ఈయనకి మా గురించిన చింత లేదు, మా గురించి పట్టించుకోవట్లేదు అని. కానీ దేవుడు ఆల్రెడీ ఇన్వాల్వ్ అయ్యాడు. చాలాసార్లు మన శ్రమలో ఉన్నప్పుడు మనకు అనిపిస్తుంది, కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి చెప్పనా, దేవుడు ఆల్రెడీ నీ శ్రమకు ముందే కదిలాడు. మనకి శ్రమ వచ్చిన తర్వాత తెలిసింది శ్రమ వస్తుందని, కానీ దేవుడికి ఎప్పుడు తెలుసా, నీకు శ్రమ రాకముందే తెలుసు. ఎందుకంటే ఆయన నీ భవిష్యత్తుని ఎరిగినవాడు. చెప్పండి ఒకసారి, దేవుడు నా భవిష్యత్తుని ఎరిగినవాడు. అంటే ఆయన నీ భవిష్యత్తు తెలుసు. అంటే ఆయన ఎప్పుడు కదులుతాడు నీ జీవితంలో? కష్టం వచ్చిన తర్వాత నువ్వు ప్రార్థన చేస్తావు ఇది తీసేయని, కానీ ఆయన ఎప్పుడు కదులుతాడంటే నీకు శ్రమ రాకముందే కదులుతాడు. శ్రమ వచ్చిద్దని తెలుసు, అందుకే అమరములో ఉన్నాడు. వీళ్ళు చూడండి, నీకు చింత లేదా అంటున్నారు దేవుణ్ణి. మనం కూడా అంతేగా చాలాసార్లు, అసలు ఉన్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా, లోకంలో పాడారులే పాటలు, మనం కూడా డైలాగులు వాడతాం. తర్వాత చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయం. చూడండి, మీరు ఇంకా అంటే మీకు నమ్మకం ఉంటే, మీకు విశ్వాసం ఉంటే మీకు ఏముండదు, భయం ఉండదు. అంటే మీరు భయపడితే ఏముండదు మీకు చెప్పండి సార్, భయపడితే విశ్వాసం ఉండదు, విశ్వాసం ఉంటే భయం రాదు. అర్థమైందా? మీరు భయపడుతున్నారని మీకు ఏం లేదు. చాలా మంది అయితే జుట్టు బీకేసుకుంటూ ఉంటారు, ఏం జరిగింది అవసరంలే. ఆయన ఉన్నాడు, నీకు మేలు చేస్తాడు. ఆయన ఉన్నాడు, ఖచ్చితంగా నీ జీవితంలోనే నీకు నెమ్మదిస్తాడు, ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు. శిష్యుల జీవితంలో చూడండి, జుట్టు బీకేసుకున్నారు అప్పుడు దాకా, ఏమైపోద్దు, గందరగోళం అయిపోయారు. గందరగోళం నీకు నాకు దేవుడికి కాదు. ఎవరికి కాదు? మీకు అర్థం కాని విషయం చెప్తాను. నేను మా ఇంట్లో గోడ ప్లాస్టింగ్ చేస్తున్నాను. నేను ప్లాస్టింగ్ చేస్తున్నాడు, మా అమ్మ భీము లోపలికి ఉంది ఒకటి. ఎలా జరిగింది, ఇది ఎలా చేస్తావు, దానికి ఏం చేస్తావు అని. అయిపోయిన తర్వాత రా అన్న. అంటే మా అమ్మకి పని రాదు కాబట్టి ఇది ఎలా జరిగిద్ది, అది ఎలా జరిగిద్ది అనే ఆలోచన ఉంది. కానీ నాకు పని వచ్చు కాబట్టి దాన్ని ఎలా చేయాలో నాకు ఆలోచన. మన లైఫ్లో మన క్లారిటీ లేకపోవచ్చు, కానీ మన దేవునికి ఖచ్చితంగా క్లారిటీ ఉంది. ఎందుకంటే నీకు లైఫ్ ఇచ్చిందే దేవుడు కాబట్టి. అవునా కదా? నీకు జీవితాన్ని ఇచ్చింది ఎవరో? లైఫ్ పట్ల మనకు క్లారిటీ లేకపోవచ్చు, జీవించే మన క్లారిటీ లేకపోయినా జీవితాన్ని ఇచ్చిన దేవునికి ఖచ్చితంగా నీ బ్రతుకు పట్ల క్లారిటీ ఉంది. కాబట్టి నువ్వు దిగులు పడాల్సిన, గందరగోళం చెందాల్సిన పని లేదు. ఇప్పుడు నీకు ఉపద్రవంలా కనపడే ప్రతిదీ, అలలు లెగిసి నిన్ను ముంచేసే పరిస్థితిలా కనపడుతున్న ప్రతిదీ ఖచ్చితంగా నిమ్మలం అయిపోవడానికి ఎక్కువ కాలం లేదు. ఎందుకు కాలం లేదు తెలుసా? దేవుడు నీ శ్రమ కన్నా ముందే కదిలాడు. ఆయనకి తెలుసు ఎప్పుడు నీ జీవితంలోకి వచ్చి కార్యం జరిగించాలో. వచ్చి ఏం చేశాడు? ఈయన కూడా కంగారు పడలా, జస్ట్ ఒక్క మాట, ఆగిపో అంటే ఆగిపోయింది. తర్వాత దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఇంకా నమ్మకం లేదా మీకు? అంటే శిష్యులు అప్పుడు వారు కార్యాలు చూడలేదా? చూశారు, అద్భుతాలు పొందారు దేవుడి దగ్గర. అయినప్పటికీ విశ్వాసం లేదు. విశ్వాసం లేక భయాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, సందర్భాలు మారుతున్నా, పరిస్థితులు మారుతున్నా, సంవత్సరాలు గడిచిపోతున్న మీ విశ్వాసం అభివృద్ధిలోకి రాకపోవడానికి కారణం భయం. ముందు ఆ భయాన్ని విడిచిపెట్టండి. నీ దేవుడు నీతో ఉన్నాడని, ఖచ్చితంగా నిన్ను వదిలిపెట్టడని, నీ జీవితంలో నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న ప్రతి స్థలం సరళం చేస్తాడని నమ్మండి. అప్పుడు ఏమైందో తెలుసా? విశ్వాసంలో స్థిరంగా ఉంటారు. అర్థమైందా? తర్వాత రండి, 2వ కొరింథీ రాసిన పత్రిక. ఫస్ట్ విశ్వాసం కదా, రెండవది ఏంటి? చూడండి, ఉపదేశం ముందు. రెండవది ఏంటి? ఉపదేశం. చెప్పండి, ఉపదేశం. అంటే మనం వినే వాక్యంలో కూడా ఏం చేయాలి తెలుసా? నిర్లక్ష్యం చేయకూడదు ఎప్పుడు కూడా. చాలా మంది శుక్రవారం ప్రార్థనకు రారు, బుధవారం ప్రార్థనకు రారు, ఆన్లైన్ ప్రార్థన పెడితే ఆన్లైన్ ప్రార్థనకు రారు. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే, వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఆదివారం వెళ్ళి దేవుడికి కనపడి బాగున్నావా అని పలకరించి వస్తే అది చాలు అనుకుంటారు. ఇక్కడ ఎందుకు ఉపదేశమో తెలుసా? నేను మీకు విషయం చెప్తానండి. ఖాళీగా ఉండి పని పాట లేక ఉపవాస కూడికలు, శుక్రవారం ప్రార్థన పెట్టను. ఇంకో రకం చెప్పాలంటే, నాకు ఫుల్ బిజీగా ఉన్నప్పుడు కూడా, మొన్న ఆఖరి రోజు ఉపవాస కూడికలో విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది. నేను
కూడికి పెట్టి వెళ్ళానా, పెట్టకుండా వెళ్ళిపోయానా? పెట్టాను. తర్వాత నేను వెళ్ళేసరికి 11 అయింది. అక్కడ ఆటోలు అవన్నీ దొరకలే. అయినా ఎట్లా పడితే తిప్పలు పడి వెళ్ళాను. నాకు తెలుసు ఇక్కడ టైం అయిపోద్ది, అక్కడ టైం అయిపోద్దని. ఆయన ఎందుకు పెట్టానంటే ఉపదేశాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. మనం చాలాసార్లు ఎంత ప్రార్థన చేసినా, ఎంత వాక్యం చదివినా విశ్వాసం ఎందుకు అభివృద్ధి చెందమంటే, ఆత్మీయతలు ఎందుకు వృద్ధిలోకి రాలేమంటే బోధను నిర్లక్ష్యం చేయడం. ఎప్పుడు కూడా వాక్యాన్ని వినకుండా ఉండకూడదు. వినుట వలన ఏం కలిగిద్దంట? ఆ వినుట దేని గురించి వినాలి అంటే, ఎప్పుడైతే నీవు దేవుని ఉపదేశాన్ని నుంచి దూరం అవుతావో, ఉపదేశాన్ని వినకుండా ఉంటావో, అప్పుడు నీ ఆత్మీయతలో ఖచ్చితంగా దిగజారిపోతావు. ఆదివారం ఒక్కరోజు, నేను ఖచ్చితంగా చెబుతున్నా, ఆదివారం ఒక్కరోజు ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఆత్మీయంగా ఎదగలేరు, ఖచ్చితంగా ఎదగలేరు. శుక్రవారము ఎవరైతే ఎక్కువగా ఉపదేశాన్ని వింటారో, అంటే శుక్రవారం ఒక్కరోజే కాదు, మందిరంలో ఒక క్రమాన్ని అనుసరిస్తూ పెట్టిన ప్రతి కూడికి అటెండ్ అవుతారో, దేవుడు ఖచ్చితంగా వారికి 100% రిజల్ట్ ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు చెప్పనా? వాక్యాన్ని నువ్వు ఎంత, ఉపదేశాన్ని ఎంత వింటావో అంతగా అభివృద్ధి చెందుతావు. మీకు అర్థం కావడం చెబుతా వినండి. మీరు ఫుడ్ తింటారు కదా, వారానికి 1 రోజు ఫుడ్ తింటే సరిపోద్దా? అనుదినం మీరు తినాల్సింది తినాలా, అంటే అనుదినం మీరు చదవాల్సిన వాక్యం చదవాలా, కానీ మందిరానికి క్రమంగా రావాలి. అంటే మందిరానికి రావడం అంటే ఆదివారం రావడం కాదు. మందిరానికి ఏ క్రమాన్ని దేవుడు నిర్ణయించాడో, ఏ దైవజనుడు అయితే మందిరాన్ని నడిపిస్తూ ఒక క్రమాన్ని పెట్టాడో, ఆ క్రమాన్ని ఖచ్చితంగా పాటించాలి. అలా పాటిస్తేనే మనం వృద్ధిలోకి రాగలం, అభివృద్ధి చెందగలం. కాబట్టి మీరు ఎప్పుడు కూడా నిర్లక్ష్య స్వభావాన్ని కలిగి ఉండదు. తర్వాత చూడండి, దేని యందు కొంతమంది ఉంటారు సంవత్సరాలు మందిరానికి వెళ్తారు కదా, అసలు కనీసం వాళ్ళలో ఎంత కూడా అభివృద్ధి కనపడదు జ్ఞానంలో. అంటే ఇప్పుడు నువ్వు ఒక వినే వ్యక్తిగా వచ్చావు చర్చికి, ఎలా వచ్చావు చెప్పండి? నేనంతా వినేవాళ్ళే కదా. వినేవాళ్ళుగా ఉండి మీరు ఎలా అవ్వాలి? బోధకులుగా మారాలి. చెప్పండి, నేను బోధకునిగా మారాలి. బోధకుడిగా మారాలంటే బైబిల్ తర్ఫీదు చేయాలా? పోనీ ఏమన్నా ఎక్కడికైనా వెళ్ళాలా? మీకు చదువు లేకపోయినా సరే నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయి, అర్థం కావట్లేదా? మరి మీకు అర్థమవుతుందని లేదా నాకు తెలియదు, కానీ చాలా మంది నాకు ఇచ్చిన రెస్పాన్స్ ఏంటంటే, మీరు చెప్పే వాక్యం మాకు క్లారిటీగా అర్థమవుతుందని చదువు లేని వాళ్ళు కూడా చెప్పారు. మరి మీకు అర్థమవుతుందా లేదా నాకైతే తెలియదు. అర్థం అవుతుంది కదా, ఇప్పుడు నేను చెప్పేది మొత్తం అర్థం కాకపోయినా 4-5 ముక్కలన్నీ అర్థమవుతుంది కదా. అర్థమవుతున్నప్పుడు కనీసం కొంతమందికి చెప్పేవారిగా మనం మారపోతే ఏంటి ప్రయోజనం? జ్ఞానంలో ఎందుకు అభివృద్ధి చెందాలని చెబుతున్నానంటే, కొన్ని లోకంలో మూఢాచారాలు, మూఢ సంబంధమైన భక్తి ఉంది. నిన్న నేను ఇటు బట్టిపోల సైడ్ వెళ్తుంటే కొల్లూరులో మేరీ మాత విగ్రహం ఉంది. ఆ విగ్రహం దగ్గర మోకాళ్ళు వేసి ఒక ఆవిడ దండం పెట్టుకున్నది అట్లాగా. ఇప్పుడు చూడండి, ఆవిడని భక్తి గొప్పదే, కానీ ఆ భక్తి జ్ఞానానుసారమైంది కాదు. ఎలా కాదు? అది జ్ఞానానుసారమైందా? వాక్యానుసారమైందా? వాక్యానుసారము కాని పద్ధతులు మనకు కనపడుతున్నప్పుడు నువ్వు నిజంగా జ్ఞానం కలిగిన వ్యక్తి అయితే ఏం చేస్తావు తెలుసా? చెప్తా వాళ్ళకి. మీకు అర్థం కావడం ఒక విషయం చెప్తాను. అంతకుముందు మనకి కులాల పట్ల, కులాలతో మనుషుల్ని విభజించారు. మీకు ఒక విషయం చెప్పనా? ఎవరైతే అంటరాని కులాలు అని చెప్పబడియో వాళ్ళకి తాటేగులు కట్టుకోవాలంట వెనకాల. నాకు తెలియదు, అప్పుడు నేను పుట్టలేదులే. వెనకాల తాటేగులు కట్టుకోవాలంట. కనీసం చేతులకి ఏమైనా ఇచ్చేవాళ్ళు కాదంట. మంచినీళ్ళు కూడా బావిలోకి వెళ్ళి తీసుకునేవాళ్ళు కాదంట. చూడండి ఎంత దారుణమో. కారణం ఏంటి? ఇంకా ముందుకెళ్తే సతీ సహగమనం అనేది ఉంది మన దేశంలో. అంటే భర్త చనిపోయిన తర్వాత భార్యను ఏం చేయాలా? కాల్చి చంపేయాలా. ఇదంతా ఏంటి? అజ్ఞానం. ఇప్పుడు ఈ అజ్ఞానంలో సరేలే మనకెందుకులే, మనం ఏదో మన తిండి మనం తిని, మన నీళ్ళు మనం తాగి, మన పని ఏదో మనం చేసుకుని వచ్చేసి ఎట్ట కూడా జీవిద్దాం అనుకుంటే ఎప్పటికి కూడా అజ్ఞానం అలా కొనసాగేది. ఎప్పటికీ స్వేచ్ఛ, స్వతంత్రం, రాజ్యాంగం ఉండేది కాదు. కానీ అలాంటి సందర్భంలో ప్రజలను అజ్ఞానం నుంచి విడిపించడానికి ఒక వ్యక్తి నిలబడ్డాడు. ఆ వ్యక్తి పేరే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆ వ్యక్తి నిలబడ్డాడు కాబట్టి జరిగినది ఏంటంటే, రాజ్యాంగం అనేది మనకు వచ్చింది. రాజ్యాంగం వచ్చిన తర్వాత జరిగింది ఏంటంటే, ఏ కులమైనా, ఏ వర్గమైనా మనందరము విలువలతో, గౌరవంతో బ్రతకగలుగుతున్నాం. అంటే ప్రజలను అజ్ఞానం నుంచి విడిపించాలి అనే ఆలోచన వచ్చిందా రాలేదా? వచ్చింది. ఈరోజు మనకు కూడా సంవత్సరాలు గడిచే ముందుకి ఏదో మన తిండి మనం తిందాంలే, మన పైసలు మనం సంపాదించుకున్నాం అనేటట్లు ఉండకూడదు.
సంవత్సరాలు గడిచే కొద్దీ మనం ఎలా ఉండాలంటే ప్రజల్ని ఎడ్యుకేట్ చేసే మైండ్ రావాలి నీలో. ఎలా రావాలి చెప్పండి? నాలో సంవత్సరాలు గడిచే కొద్దికి ప్రజల జీవితంలో మార్పు తీసుకొచ్చే ఆలోచన రావాలి. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తానండి. జంతువుకి మనకి తేడా ఏంటి? జంతువు ఉంది, లేగుస్తుంది, దాని పని అది చేసుకుంటుంది, తింటది, మళ్ళా దాని పని అది చేసుకుంటుంది. మనం మనుషులుగా పుట్టాం కదా, మనుషులుగా కాదు ఒక క్రైస్తవుడిగా ఉన్నాం కదా. క్రైస్తవ్యం అంటే ఏంటి? చక్కగా ఆదివారం చర్చికి వచ్చి ఇదేదో పాకేదో ఎగిరేదో తెచ్చుకుని చక్కగా వండుకొని తిని కొడుకుని ప్రశాంతంగా ఓ సినిమా పెట్టుకుని చూస్తాం. ఇదే నా జీవితం? అరే అసలు ఇది ఒక జంతువు కూడా అలాగే బతుకుతుంది కదా. జంతువు జీవితానికి మన జీవితానికి ఏంటి తేడా? గుర్తుపెట్టుకోండి, ఒక సాధారణమైన జీవితాన్ని జీవిస్తే నీ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఈ లోకం అశాశ్వతమైంది. ఎప్పుడు తిండి కోసం, డబ్బుల కోసం, వాటి కోసం, వీటి కోసం, కొంతమంది పక్కోళ్ళు అది అంటున్నారు, పక్కోళ్ళు దీని కోసం తప్ప ఇక జీవితం అనేది ఏమీ లేదనుకుంటున్నారు చాలా మంది. నిన్ను దేవుడు లోకానికి ఎందుకు పంపించాడు తెలుసా? లోకానికి మీరు వెలుగుగా ఉండడానికి. ఎలా ఉండడానికి? అందుకే యేసయ్య ఏమన్నాడు తెలుసా? మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్నాడు. ఏమన్నాడు చెప్పండి సార్? నేను లోకానికి వెలుగై ఉన్నా. వెలుగై ఉన్నారా లేదా? మీ సత్క్రియలు మనుషులు ఎదుట ఏమవ్వాలన్నాడు? వెలిగించబడాలా, ప్రచురించబడాలా అన్నాడు దేవుడు. అంటే మీరు ఏం చేయాలా? సత్క్రియలు చేయాలి. మేలేని తిరిగిండి కూడా దాన్ని చెప్పని వాడికి, దాన్ని చేయని వాడికి పాపం కలిగిద్ది అన్నది వాక్యంలో. అంటే మీరు పాపము చేయడం ఎంత తప్పో, మీరు పాపము చేస్తే ఎలా పాపులుగా మార్చబడతారో, మేలైనది ఏంటో తెలిసి చేయకపోతే ఖచ్చితంగా కూడా మీరు పాపులు అవుతారు. ఈ వాక్యం నేను చెప్పట్లేదు అనుకో, ఇప్పుడు మీరు తప్పు చేస్తున్నారని నేను గద్దించలేదు, నేను తప్పు అని చెప్పలేదు అనుకో, అది నా తప్పు, అది కూడా తప్పే. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే జీవితం అంతా ఏదో వృధా వాటి కోసం, వేస్ట్ వాటి కోసం పరిగెత్తడం కాదు. దేవునికంటూ ఒక ఉద్దేశం ఉంది మన పట్ల. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చే వ్యక్తులుగా భూమి మీద మారిపోవాలా. ఆ ఉద్దేశం ఏంటో తెలుసా? అందరి పట్ల ఉన్న ఉద్దేశం పవిత్రంగా బ్రతకడం. ఒకసారి చెప్పండి. ఒకటి, పవిత్రంగా బ్రతకడం అంటే నువ్వు నేను పరిశుద్ధంగా బ్రతకడం దేవుని చిత్తం. మన దేహాలని కామంతో, అపవిత్రతతో అపవిత్రపరచుకోవడం దేవునికి ఇష్టం లేదు. ఒకటి. రెండవది ఏంటంటే లోకం కొరకు పరిగెత్తడం దేవునికి ఇష్టం లేదు. మూడవది ఏంటంటే అనేకుల జీవితాలకి మాదిరికరమైన వ్యక్తిగా ఉండాలి, దేవుని చిత్తం. అందుకే యేసయ్య నువ్వు లోకానికి వెలుగు అన్నాడు. రెండోది ఏంటో తెలుసా? నువ్వు లోకానికి ఉప్పు అన్నాడు. ఉప్పు ఏం చేస్తుంది? ఉప్పు ఏం చేసిద్ది? రుచినేస్తుంది. ఇప్పుడు నా ప్రశ్న, మీరు రుచిగా ఉన్నారా, ఈ దుఃఖంగా ఉన్నారా? చాలా మంది అయితే తమ ఇంటికే దుఃఖంగా ఉన్నారు. వాళ్ళని బట్టి తల్లిదండ్రులు ఏడవడమే, 24 గంటలు భార్య ఆడవడమే, భర్త ఆడవడమే. గుర్తుపెట్టుకోండి, నీ జీవితం వృధా ఉండడానికి వీల్లేదు. నీ జీవితము అభివృద్ధిలోనికి రావాలా, నువ్వు జ్ఞానంలో అభివృద్ధిలోనికి రావాలా, అనేకుల జీవితాలను మార్చాలా. నువ్వు ఏ పని చేసుకుంటున్నా సరే, అర్థమవుతుందా? నువ్వే పని చేసుకున్నా సరే, నువ్వు టీచర్ అయినా, డాక్టర్ అయినా, పని చేసుకున్నా, పొలం పని చేసుకున్నా, ఎవరైనా సరే నీ జీవితాన్ని బట్టి అనేకులు మారాల. నేను పాస్టర్ గారిని అయ్యాను కాబట్టి నా స్వార్థ ప్రకటించట్లేదు. నేను కూలోడిగా ఉన్నప్పుడు కూడా స్వార్థ ప్రకటించా. నేను టాపీ పని మేస్తున్నానో కూడా స్వార్థ ప్రకటించా. నేను ఒక విశ్వాసిగా ఉన్నప్పుడు కూడా స్వార్థ ప్రకటించేవాడిని. ఖచ్చితంగా ప్రతిరోజు స్వార్థ ప్రకటించేవాడిని. ఎవరో ఒకరికి స్వార్థ చెప్పేవాడిని. యేసుప్రభు గురించి ట్రైన్లో వస్తుంటే స్వార్థ చెప్పేవాడిని, బస్సులో వెళ్తుంటే స్వార్థ చెప్పేవాడిని, ఆటోలో వస్తుంటే స్వార్థ చెప్పేవాడిని. ఎప్పుడు కుదిరితే అప్పుడు స్వార్థ చెప్పేవాడిని, ఎవరికైనా స్వార్థ చెప్పేవాడిని. ఎందుకు స్వార్థ? నా బాధ్యత అది. ఇప్పుడు స్వార్థ ప్రకటించడం ఎవరి బాధ్యత? లాస్ట్కి ఒక విషయం చెప్తా, ఈ అంశాన్ని క్లోజ్ చేసేది. గొర్రెల్ని గొర్రెలు కంటాయా, కాపరి కంటాడా? కాపరి కంటాడా? గొర్రెలే కంటాయి. మీరు గొర్రెలా, కాపర్లా? దేవుడు చెప్తున్నాడు, నా ప్రజలు నాకు గొర్రెలు అని. అంటే ఇప్పుడు మీరు నిజంగా దేవుడి గొర్రెలు అయితే మీ ద్వారా ఏమవ్వాలా? గొడ్డు గొర్రెల్లాగా ఉండకూడదు. అంటే మీ ద్వారా కొందరు రక్షణకి రావాలా, మీ ద్వారా కొందరు జీవితాలు వెలిగించబడాలా. వాళ్ళు మన మందిరానికి వస్తున్నారో లేదో నాకు అనవసరం. ఇప్పుడు నేనున్నాను, నా ద్వారా రక్షణ, బయటికి మీటింగ్కి వెళ్ళినప్పుడు చాలా మంది రక్షణ పొందుతున్నారు. వాళ్ళు అందరూ నా చర్చికి వస్తారా? అది కాదు ఇక్కడ విషయం. లోకంలో ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా దేవుడి కొరకు పనిచేయండి. వాళ్ళు వేరే మందిరానికి వెళ్ళే వాళ్ళైనా కానీ వాళ్ళని ప్రోత్సహించండి. ఆత్మీయతలో దిగజారిపోతే బలపరచండి. వాళ్ళ మందిరానికే వాళ్ళని వెళ్ళమనండి. అయినప్పటికీ కూడా వారి ఆత్మీయతలో బలహీనంగా ఉంటే వారిని వాక్యం చెప్పి బలపరచండి. అది జ్ఞానంలో అభివృద్ధి చెందిన వ్యక్తి చేసే పని. తర్వాత చూడండి, సమస్త జాగ్రత్త ఎందును మీకు మా ఎడలనున్న
ప్రేమ యందు ఎలాగో అభివృద్ధి పొందుతున్నారో అలాగే మీరు ఈ కృప యందు కూడా ఆ చూడండి, సమస్త జాగ్రత్త యందు ఏం చేయాలంట? అభివృద్ధి పొందాలి. రెండోది ఏంటంటే సంఘాన్ని ప్రేమించే విషయంలో అభివృద్ధి చెందాలి. ఏ విషయంలో అంటే ఇప్పుడు మన సంఘానికి వస్తున్న వ్యక్తుల్ని, దైవజనుని ఏం చేయాలా? మీకు విషయం తెలుసా? చాలా మంది ఎందుకు ఏ కారణం లేకుండా దరిద్రాన్ని అనిపిస్తున్నారంటే, ఏ కారణము లేకుండా దేవుని చేత శపించబడుతున్నారంటే కారణము సంఘం పట్ల బాధ్యత కలిగి లేకపోవడం. ఏం కలిగి లేకపోవడం? సంఘానికి వచ్చే వ్యక్తిని దూషించడం, దైవజనుని దూషించడం. ఎవరైతే సంఘాన్ని కానీ దైవజనుని కానీ దూషిస్తారో దేవుడు ఖచ్చితంగా వాళ్ళని తీర్పులోకి తీసుకొస్తాడు. నన్నే కాదు, మీలో ఎవరు దూషించుకున్నా సరే దేవుడు ఖచ్చితంగా లెక్క అడుగుతారు మిమ్మల్ని. అందుకే నేను ఎప్పుడు కూడా కోపం వస్తే తిడతాను తప్ప దూషించను ఎవరిని. తిట్టడానికి దూషించడానికి చాలా తేడా ఉంది. తిట్టడం అంటే ఇలా చేస్తున్నానంటే అలా చేస్తున్నాను, అది. దూషించడం అంటే ఏంటి తెలుసా? వాళ్ళు అట్లాంటి వాళ్ళు, వీళ్ళు ఎలాంటి వాళ్ళు, అది ఇది అని మాట్లాడతాం. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మన నోరు జారకూడదు. ఆఖరిది ఏంటంటే ఈ కృప విషయంలో అభివృద్ధి చెందాలని చెప్తున్నాడు. ఏ కృప? ఎంతటికి ఆ కృప అంటే మనము దేవుడి కొరకు ఇచ్చేవారిగా మార్చబడాలి. అంటే దేవుడు ఎందుకు సంఘంలో ఇవ్వడాన్ని నేర్పించాడు? అంటే ఓన్లీ సంఘంలో వచ్చే డబ్బులు పాస్టర్ గారు తినడానికి కాదు. దేవుడు కానుకల్ని సంఘంలో నియమించడానికి కారణము 4 రకాలు. ఈరోజు సేవకుల్లో ఎవరు కూడా 4 రకాల బాధ్యతలు నెరవేర్చట్ల. 4 రకాల బాధ్యతలు ఏంటంటే, ఫస్ట్ వెధవరాళ్లను, తండ్రి లేని వారిని, ఇబ్బందుల వారిని ఆదుకోవడం. రెండవది మందిరానికి ఆ ధనాన్ని ఖర్చు పెట్టడం. మూడవది ఏంటంటే దైవజనుడు పోషించబడటానికి. దేవుడు అందుకే ఈ యొక్క ధనాన్ని సంఘంలో ఇవ్వడం అనే కాన్సెప్ట్ని పెట్టాడు. అర్థమైందా? ఎందుకు ఇవ్వడం అనే కాన్సెప్ట్ని దేవుడు మనకు నేర్పిస్తున్నాడంటే, ఇవ్వడము ప్రేమను వ్యక్తపరిచిద్ది. అంతే కదా? మనం ఏ వ్యక్తినైనా ప్రేమిస్తున్నప్పుడు మనం చేసే పని ఏంటంటే ఆ వ్యక్తికి బహుమతులు ఇస్తాం. ఆ వ్యక్తి అడగకుండానే తన అక్కరతలు తీరుస్తాం. కారణం ఏంటంటే ఆ వ్యక్తిని మనం ప్రేమించడం. నిజంగా దేవుని మనం ప్రేమిస్తున్నాము, దేవుని ప్రేమను కలిగి ఉన్నాము అనడానికి అర్థం ఏంటంటే మనము ఇతరులకు సహాయం చేసే మనస్తత్వంలోకి రావడం. ఇతరులకు ఎప్పుడైతే మనం సహాయం చేసే మనస్తత్వంలోకి వెళ్తామో అప్పుడే మనము దేవుని ప్రేమిస్తున్నామని లెక్క. దేవుడు చెప్తాడు, నువ్వు కనపడే నీ సహోదరుని ప్రేమించకపోతే కనపడే నన్ను ఎలా ప్రేమిస్తావు అని. అంటే ఇప్పుడు నువ్వు నీ ఎదురుగా దేవుడు పెట్టిన వ్యక్తిని ప్రేమించలేకపోతే ఎలా నువ్వు ఎదుటి వ్యక్తిని ప్రేమిస్తావు? ఎలా నువ్వు దేవుడిని ప్రేమిస్తావు? అంతే కదా? దేవుడు పెట్టాడు మనకి ఎదురుగా, వాళ్ళని ప్రేమించాం. కానీ నేను దేవుడిని ప్రేమిస్తున్నానంటే అది అబద్ధం. అందుకే మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నామని సమాజాన్ని కూడా ప్రేమించే వరకు ఉండాలి. దేవుని ఒక్కడే కాదు, సమాజానికి కూడా మనం మేలుకరంగా ఉండాలి. చూడండి, కొరింథీ రాసిన పత్రికలో పౌలు గారు కొన్ని విషయాలు చెప్తున్నాడు ఇవ్వడం గురించి. 9వ అధ్యాయము 5 నుంచి, అది కాదు ఇవ్వడం గురించి. 9వ అధ్యాయం 5 నుంచి 5వ వచనం చూడండి. సంఘానికి పౌలు గారు నేర్పిస్తున్నాడు ఏంటది? ఇవ్వడం. కావున లోగడి ఇచ్చిదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముతో ఈక. అలాగా కొంతమంది మందిరానికి వస్తారు, అన్ని బాగానే ఉంటాయి. ఇవ్వడము అనే కాన్సెప్ట్ వచ్చిన దగ్గర ఏమొచ్చిందంటే పిసినితనం వస్తుంది. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, నేను ఎప్పుడు కూడా డబ్బులు కాన్సెప్ట్ ఎందుకు చెప్పనంటే నాకు ఫీలింగ్, వీడికి డబ్బులు పిచ్చి ఎక్కడ పట్టిందో అని అనుకుంటారని ఫీలింగ్ ఒకటి. రెండవది ఏంటంటే నేను సేవకి డబ్బులు సంపాదించుకోవడానికి రాలా. అంటే నేనేదో సంపాదించేద్దామనే కాన్సెప్ట్ లేదు నాకు. ఎందుకంటే నా విశ్వాసం మీరు కాదు, నా ఇన్కమ్ కూడా మీరు కాదు. నా ఇన్కమ్, నా ఫెయిత్ ఎవరంటే దేవుడే. ఎందుకంటే మీకు ఒక మెజర్మెంట్ చెప్తానండి. నాకు నెలకు సింపుల్గా 50,000 కావాలి. మీలో ఎవరెత్తారు 50,000? నేను మీ మీద నమ్మకం పెట్టుకుంటే ఎక్కడి నుంచి వస్తాయి 50,000? నేను కేవలం దేవుడి మీద నమ్మకం పెట్టుకున్నాను. కానీ ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే అభివృద్ధిలోనికి రావడానికి దేవుడు నియమించిన ఒకటి ఏంటంటే దేవుని సొమ్ము దేవునికి ఇవ్వడం. ఖచ్చితంగా దాన్ని చేయకపోతే కొన్నిసార్లు మన జీవితాలు మనం నష్టపోతాం. అందుకే ఒక దైవజనుడిగా చెప్పాల్సిన బాధ్యత నా మీద కూడా చెప్తున్నా. ఓకే, తర్వాత చూడండి. పిసినితనంతో ఇక ఎలా ఇవ్వాలంట?
ధారాళముగా ఇవ్వాలని చెప్పాడు. 6వ వచనం చూడండి. కొంచెముగా విత్తువాడు, ఆగండి, మీరు దేవునికి ఎలా ఇస్తారో మీకు కూడా దేవుడు అలాగే ఇస్తాడు. బైబిల్లో రెండు వాక్యాలు ఉన్నాయి. అడుగుడి మీకు ఇవ్వబడును, ఇవ్వుడి మీకు ఇవ్వబడును. ఏం అడగాలి, ఏమి ఇవ్వాలి? ఆత్మ సంబంధమైన అడగాలి, శరీర సంబంధమైన ఇవ్వాలి. ఒకసారి చెప్పండి, ఆత్మ సంబంధమైనవి అడగాలి, అడిగితే దేవుడు ఇస్తాడు. కానీ శరీర సంబంధమైనవి ఏం చేయాలంటే ఇవ్వాలి. మీకు అర్థం కాదని చెబుతానండి. పేదలను అనుగ్రహించేవాడు ధన్యుడు, వాడు యెహోవాకు అప్పిచ్చువాడు. ఆపత్కాలంలో ఆయన వాడిని ఏం చేస్తాడంట, ఆదుకుంటాడంట. అంటే ఇస్తే ఏం చేస్తాడు దేవుడు, ఆదుకుంటాడు. అది పేదలకు కావచ్చు, దైవజనునికి కావచ్చు. తర్వాత సమృద్ధిగా పంట కోయనని 8వ వచనం చూడండి డైరెక్ట్ గా. మరియు ఆగండి, అన్నిటి యందు ఎల్లప్పుడు మీలో మీరు ఎలాగా అంటే సమృద్ధి కలిగిన వారై ఉండాలంటే, సమృద్ధి కలిగిన వారై ఉత్తమమైన ప్రతి కార్యమును చేయుటకు దేవుడి మేడల, ఆగండి, ఇవ్వడం వల్ల ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయంటే, అంటే మనం చాలాసార్లు చర్చికి వచ్చాం కాబట్టి, కానుక వేయాలి కాబట్టి వేసామన్నట్టు ఉండకూడదు. ఇవ్వడం విషయంలో కూడా ఎలా రావాలంటే వృద్ధిలోకి రావాలి. అలా వృద్ధిలోకి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే సమస్త విషయంలో సమృద్ధిని ఇస్తాడంట. ఏమిస్తాడు? అసలు పాత నిబంధనలకు వెళ్తే కొన్నిసార్లు శాపం వచ్చింది. ప్రజల మీదకి శాపం రావడానికి కారణం ఏంటంటే మందిరాన్ని నిర్లక్ష్యం చేశారు, దైవజనుల్ని పట్టించుకోవాలా. మీకు ఇంకో విషయం చెప్పనా, లేవీయులు ఉంటారు కదా, వీళ్ళకి ప్రజలు వారి ధర్మాలను చేయకపోవడాన్ని బట్టి లేవీయులు సేవ వదిలేశారంట. సేవ వదిలేసి వారి ఇష్టానుసారంగా వారి మార్గాలను వారు ఏర్పరచుకుంటే ప్రజలు శాపగ్రస్తులయ్యారు. కారణం ఏంటంటే ఇవ్వకపోవడం. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తాడంటే ఇస్తే సర్వ సమృద్ధిని ఇస్తానని చెబుతున్నాడు. తర్వాత చూడండి, చూడండి, ఇందు విషయమై పాత నిబంధనలో కూడా ఉంది వాక్యం, దాన్ని చెప్తున్నాడు. వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను. చూడండి, అతని నీతి ఎలా నిలిచిందంట. అంటే ఇచ్చేవాడికి దేవుడు ఏం చేస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. చాలా మందిలో ఉన్న ఫీలింగ్ ఏంటంటే ఇస్తే దేవుడు ఇస్తాడా? ఎలా ఇస్తాడు? రాజకీయాలకు లెక్కేద్దాం. నాకు రోజుకి 1000 రూపాయలు వస్తాయి, నెలకు 30,000 వస్తాయి. దేవుడికి నేను దశంభాగం ఇస్తాను, దేవుడు నాకు అన్ని ఇస్తాను. ఎలా ఇస్తాడు దేవుడు నాకు? ఇప్పుడు ఈ 30,000 కావాలి, నాకు ఇష్టం ఇస్తాడా అంటారు చాలా మంది. అది ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇచ్చేవాడి చెయ్యి ఎప్పుడు పైనే ఉంటుంది. ఎందుకంటే ఇచ్చేవాడిని దేవుడు ఎలా దీవిస్తాడు తెలుసా? బావిలాగా దీవిస్తాడు. ఎలా దీవిస్తాడు? బావిలో నీళ్లు తీసే కొద్దిగా అయిపోవు. అలాగే ఇచ్చేవాడికి దేవుడు ఎప్పుడు ఇస్తానే ఉంటాడు. ఇప్పుడు మీకు అర్థం కాదని చెప్తాను. మనకు అనారోగ్యం వచ్చింది, మనకు కొన్నిసార్లు బలహీనతలు వస్తాయి. అలాంటి సమయంలో ఎంతో డబ్బు దుర్వినియోగం అయిపోతుంటది. దేవుడు ఏం చేస్తాడంటే మన ధనాన్ని వృధా చేయనివ్వడం, మన ధనం వృధాగా పోకుండా చేస్తాడు ఆయనకి ఇస్తే. అది ఇవ్వడంలో ఉన్న గొప్పతనం. చూడండి కింద అంటున్నాడు, చూడండి, విత్తువానికి విత్తనమును, ఆగండి, విత్తువాడికి ఏం చేస్తాడంట అంటే నువ్వు విత్తితే, అంటే నువ్వు ఇచ్చే ప్రతి కానుక దేవుని సన్నిధిలో విత్తడం అన్నమాట. విత్తితే నీకు దేవుడు ఏమిస్తాడు? సమృద్ధిని ఇస్తాడు. విత్తేవాడికి దేవుడు కానుకెత్తాడు. పూర్ణౌదార్య భాగ్యము గలవారు అన్నట్లు మీ నీతి ఫలము వృద్ధి పొందించును. ఆగండి, దేవుడు ఇస్తే ఏం చేస్తాడంట? మీరు పూర్ణౌదార్య భాగ్యము గలవారన్నట్లు మీ నీతి ఫలములు. సరే, లాస్ట్ ఒక విషయం చెప్పి ముగిస్తానండి. కోల్గేట్ పేస్ట్ ఎంతమంది తెలుసు మీలో? కోల్గేట్ పేస్ట్ పళ్ళు తోకున్నాం కదా పొద్దున్నే. కోల్గేట్ పేస్ట్ ఫస్ట్ ఎలా స్టార్ట్ అయింది తెలుసా? బీచ్లో పళ్ళపొడి అమ్ముకునేవాడంట కోల్గేట్ అమ్మేవాడు. అంటే కోల్గేట్ పేస్ట్ యజమాని బీచ్లో పళ్ళపొడి అమ్మేవాడంట. తను ఎవరంటే ఒక విశ్వాసి. కోల్గేట్ అనేది వాళ్ళ ఇంటి పేరు, ఆ ఇంటి పేరుని అలా పెట్టారనమాట. ఆ విశ్వాసి నమ్మకంగా దేవునికి దశంభాగం ఇచ్చేవాడంట. అంటే 100 ఇస్తే 10 ఇచ్చేవాడంట. అలా ఇవ్వడం స్టార్ట్ చేసి ఆ వ్యాపారం అభివృద్ధిలోనికి వచ్చి ఆఖరికి తన లాభాలు ఎలా వెళ్ళినాయి అంటే 90% దేవుడి సేవ ఖర్చు పెట్టి 10% తను ఉంచుకుంటే ఎక్కువైపోయింది అన్న దానికి. ఎన్ని శాతం అంటే చూడండి, ఒక పళ్ళపొడి అమ్ముకునేవాడు దేశ విదేశాలు అంత విస్తరించడానికి కారణం ఏంటంటే
దేవునికి ఇవ్వడం. దేవుడు ఇచ్చాడు, ఆశీర్వాదాన్ని ఎక్కడ పెట్టాడంటే దేవునికి ఇవ్వడంలో పెట్టాడు. అంటే ఓన్లీ ఇక్కడ చర్చిలో వేసే కానుకల గురించి నేను చెప్పట్లేదు. ఇతరులకు సహాయం చేయడం కానీ, ఇక్కడ మందిరంలో వేసే కానుకల గురించి కానీ నేను చెప్తున్నాను. మన మైండ్ అనేది అలా మార్చబడాల. పిసినితనం అనేది మనలో ఉండకూడదు. ఎప్పుడైతే పిసినితనంలో ఉంటామో దేవుడు అభివృద్ధిలోకి తీసుకురాడు. కాబట్టి విశ్వాసంలో, బోధలో, ఇవ్వడం విషయంలో, జాగ్రత్త విషయంలో మనం అభివృద్ధిలోకి వద్దాం. దేవుడు ఖచ్చితంగా మనల్ని సమస్త విషయాలను మేలు తృప్తిపరుస్తాడు.